తలపే రారా బాలరావు మన ప్లేస్ ఇదే ఫ్యాన్ కిందనే పెట్టినా మరి వాళ్ళు కమ్మురండి నేను చూస్తాను. చెప్పండి. కొత్తగా వచ్చారా? యా. ఎంతమంది? నలుగురు. నలుగురా ఆరుగురు? ఏంట్రా అక్క అక్క ఏంట్రా తొక్క? అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి రామ్మా. రా అక్క రా రా. రే తిరగండి, ఎవరు వచ్చారు చూడండి. 1 2 3 4 5 6. ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా? Yo, actually, you know, owner Lakshmama, 4 people allowing 6 people, not allowing me. అంతే, Come అంతే. to understanding, yeah? ఏంట్రా కూసాడు? ఓనరా నలుగురు కంటే ఎక్కువ ఉండవద్దు, మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము, అందుకే అండర్స్టాండింగ్ బాగా గుర్తు చేసావు. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది? అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదక్క. ఇప్పుడు మన ఓనర్ కి మేము ఆరుగురున్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం మేము ఓనర్ తో మేము ఆరుగురు అన్న విషయం మేము కూడా చెప్పాం. ఏంటి లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. అది హోటల్. లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కి వచ్చి పిండి రుబ్బాలి. What is pin dribbling, kin dribbling? Lot of Microsoft is Bill Gates, not a CC. Yeah, Bill Gates not allowing pin dribbling. Oh shit! ఏంటి అడుగుసాడు? అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట. అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదా నువ్వు ఊరుకోగా అన్నారు. తేడా వచ్చిందో తెలుసుగా? అబ్బా ఎందుకు తెలియదమ్మా. నమస్కారం అండి సేట్ గారు. నమస్తే నమస్తే. అయ్యే నమస్కారం సేటు. ఏమి విషయం? ఆ బంగారం గాజు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారండి? ఇస్తాం. ఇదిగోండి సేటు. బంగారమే సేటు. ఎవరిది గాజు? మా అమ్మదండి. దీనికి 1000 రూపాయలు వస్తాయి. ఇవ్వండి సార్ ఇది మా అమ్మ గాజండి, ఎవరికి అమ్మద్దు, మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను. మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం. అలాగే వెళ్ళొస్తామండి. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో. మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే, నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా, ఇంకొకడు తెల్లగా, మరొకడు చామంచాయిగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ ఫ్రీ. ఫ్రీ ఫ్రీయా? మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు, వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పు. ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రా. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకు రా? కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఓకే. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటారు. ఇప్పుడు రెండో కవిత. చెట్టుపై ఉన్నది కోతి, అచ్చు దానిలాగే ఉన్నది నీ మూతి. అబ్బా చాలా బాగా డాన్స్ చేస్తున్నారే. మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీ అమ్మాయి గ్యారంటీగా పెద్ద హీరోయిన్ అవుతుందండి. అవుతారు. మేము వచ్చి 3 సంవత్సరాలు అయింది, మాకే దిక్కులేదు. ఆమె సంవత్సరం కింద వచ్చింది, అప్పుడే హీరోయిన్ అయిపోతుందా?
మీరు కూడా హీరోయిన్ అయిపోదామని వచ్చారేంటి? ఏ అలా కనిపించట్లేదా? ఏదో ఛాన్స్ దొరకాల హోటల్ పెట్టుకున్నాను కానీ నాకేం తక్కువ? అంటే మీరు ఆ టైప్ కాదని. ఆ? అది కాదండి, ఏడబ్రా? ఏడబ్రా? నేను చెప్పేది ఏమంటున్నావ్? వినండి, నేను ఏడబ్రా? చెప్పేది వినండి. మీరేమో సావిత్రి సౌందర్య లాగా ఫ్యామిలీ సినిమా టైప్ అండి. ఆహా. ఆవిడేమో రమ్యకృష్ణ రాజసులోచన లాగా మాస్. అబ్బో చాలా సినిమాలు తీసినట్టు మాట్లాడుతున్నావే. సినిమాలు తెలియదు కానీ చాలా సినిమాలు చూసామండి. అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసండి. తెలుస్తూనే ఉంది. ఏంటి? డిగ్రీలు ఎక్కువ డికాషన్ తక్కువ అని. ఇదిగో అమ్మ డబ్బులు. మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూశాను. నేను చూశాను. అప్పుడు మీ కళ్ళు లేవు. అవును, అప్పుడు లేవు. మరి ఇప్పుడు? ఇప్పుడే వచ్చాయి. జస్ట్ నవ్వు. అదేలాగండి? అది కనిపిస్తుందా? రాయి. రాయా? చంపలేసుకో. లేకపోతే నాలాగే గుడ్డి పినుగు అయిపోతావు. అది ఒట్టి రాయి కాదు నాయన, అహల్య రాయి. అహల్య రాయ అంటే? వీడికి చాలా రామాయణం చెప్పాలేవు. కరెక్ట్గా నే తెలిపేదా సీతారామ కథ. దండం పెట్టుకున్నాయన. ఏంటి దీనికే? అది రామాయణ కాలం. రాములు వారు సీతామ్మ వారిని అడవిలో అలా 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 తడువుకుంటున్నారు. రాముడు తడువుకోవడం ఏంటండి? అదేరా వెతుక్కుంటున్నారు. ఓహో. ఈలోగా రాముడి కాలికి డడడే రాయి తగిలింది. బ్లడ్ వచ్చిందండి? కాదు, బిడ్డ వచ్చింది. ఆ రాయే అహల్యగా మారిపోయింది. మరి ఇదేం రాయండి? ఆ రాయిలో మొక్కేరా చవట. ఓ, ఆరాయ నమస్కారం పెట్టుకుందాం. ఇది కళ్ళున్న వాళ్ళు ముట్టుకుంటే పోతాయి, కళ్ళు లేని వాళ్ళు ముట్టుకుంటే వస్తాయి. ఓ. అందుకే రోజు నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు దీన్ని తగులుతూ వెళ్తాను, కళ్ళు పోతాయి. వచ్చేటప్పుడు తడువుకుంటూ తగులుతాను, కళ్ళు వచ్చేస్తాయి. పిచ్చరా కొడుకులు నమ్మేశారు. నేను నమ్మలేదు కానీ అసలుగా చెప్పండి. రాయలేదు రప్పలేదు కానీ రండి అసలుగా చెప్తా. నేను నా ఇద్దరు కూతురులతోటి ఈ హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చానురా. నాకు నిజంగా సంగీతం వచ్చు, కానీ ఛాన్సులు దొరక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సి నేను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. నాలుగు సోడా ఏడెక్కిపోతుంది. ఎవడు కనపడ్డాడు? నమస్కారం సార్. రావయ్యా ఫ్రీ ఫ్రీ. ఏంటి సంగతులు? ఏముంటాయి సార్? ఏంట్రా ఇన్ని రకాల సామాన్లు ఉన్నాయి? ఒక్కొక్క షూటింగ్ లో ఒక్కొక్క వస్తువు నొక్కేస్తుంటాడు. చెప్పనుగా అత టైప్ అని. ఎవరనుకున్నావు? రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్. నమస్కారం సార్. ఏడిలా వచ్చావు? ఏమి లేదు సార్, మీ దగ్గర మా వాడిని అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ చేద్దాం అవును తీసుకొచ్చాను సార్. చేసేద్దాం, దాందే ఉంది. కూర్చోండి. థ్యాంక్స్ అండి. అలా కూర్చో. పేరేంటమ్మా? బలరాం సార్. ఆహా, ఏ ఊరు? పాలకొండ అండి. బలరాం ఫ్రం పాలకొండ. ఆహా, నువ్వు అర్జెంట్ గా బజార్ వెళ్ళి ఆ. ఓ 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో వంకాయలు, ఆ. 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, 2 మునక్కాళ్ళు తీసుకుని వచ్చాయి. అలాగే సార్. అలాగే ఆ పక్కన యూసుఫ్ కోడ్ కొట్టు ఉంటది, ఆ. ఒక క్వార్టర్ తీసుకొచ్చాయి. ఏ బ్రాండ్ సార్? ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఏదైతేనే. ఆ. అన్న టూరేట్ అన్నావు? పాలకొండ సార్. పాలకొండ కదా. ఓ పాలకొండ కట్ట కూడా తీసుకొచ్చాయి. చాలా సేపటి నుంచి వంట చేయకుండా అమ్మగారు ఎయిటింగ్. సార్ డబ్బులు. ఆ? డబ్బులు అడగకూడదు, వెళ్ళి తీసురా పో. అలాగే. ఈ మధ్యన ఏం రాసావయ్యా? సార్, జీవితం మీద ఒక సూపర్ కవిత రాశాను సార్. ఓహో. అది జీవితం. ఆ? మంది రాని ఇందాం. ఏడే ఎంత లైట్? సార్ అంటే అది కాయగూర తీసుకు- తాగులొద్దు, అది ఇక్కడ పెట్టేసి కాయగూరలు అమ్మగారికి ఇచ్చేయి. అమ్మగారు. ఇటు. ఖర్చు ఎంత అయిందో లిస్ట్ రాసావా? రాశాను సార్. చేతిరా చాలా బాగుంది సార్. సీన్ పేపర్లు కాపీ చేయడానికి పనికొస్తావు, జేబులో పెట్టు. రేపే నేను ఉద్యోగంలో జాయిన్ చేసేస్తున్నాను. పొద్దున్న 7 గంటలకు వచ్చి అయ్యగారిని నిద్ర లేపాలి. అలాగేనండి. ఆఫీస్కి వెళ్దాం. ఆ. రోజుకు 100 రూపాయలు ఇప్పిస్తాను. ఆ. దాంతో అమ్మగారి కాయగూరలు, అయ్యగారికి ఒక క్వార్టర్ బాటిల్ తీసుకురావాలి. వెళ్ళిపో 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 వెళ్ళు. ఒక కవిత వదలనా? తప్పదా? ఎగిరేది డేగ, ఆకాశాన ఎగిరేది డేగ. ఏమిటి? డాగ. గుడ్. ఆకాశాన ఎగిరేది డేగ, ఇడ్లీపై వాలేది ఏగ. ఎలా ఉంది? అంటే అది ఎలా ఉంది? అది కాదు. ఎలా ఉంది? బాగుంటుంది, రాసింది ఫ్రీ ఫ్రీ కదా. ఇదిగో, ఈ ఫ్రీ మోషన్ నా వల్ల కాదురా. అంతగా నువ్వు పడుకోరావు. Will you please get up, you Hyderabad Microsoft engineers? Will you please get up under the fan? ఏమంటున్నాడు రైడు? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారంట, వెళ్ళి స్నానాలు చేశారు. వీళ్ళ గోలేంట్రా బాబు? ఆ ఫ్యాన్ కింద కావాలంట. ఇగో వచ్చినప్పుడే చెప్పి ఇంగ్లీష్ కావాలా? పడుకో పడుకో. వాళ్ళ కవితలు చెప్పాయి. ఏరా, కవితలు చెప్పాలా? నమస్తే అన్న. మీరా? రండి రండి, కూర్చోండి. దుప్పట్లో దట్ అని గేమ్ ఆడుతుంటే మీరు వచ్చారు. ఎవరన్నా? మన పక్క రూమ్ లో ఉంటారు. ఏం చేస్తుంటారు? మామూలు పెడుతుంటారు. బాంబులా? ఎక్కడా? ఎక్కడంటే అక్కడ. అంటే కాదు, అక్కడ ఎక్కడ? కింద. కింద అంటే సుమోల కింద అన్న. ఓహో, మాకు సుమోలు అవి లేవు కానండి.
ఓ 10 అటో ఇటో వీడి కవితల్లో చంపేస్తాడు వీడి కింద పెట్టాలి. మీకు తెలిసిన సినిమాలో బాంబులు పెట్టే అవకాశం ఉంటుంది చెప్పండి అన్న. చాలా తక్కువలో చేసి పెడతావన్నా. ఓకే ఓకే అర్థమైంది. ఇక మీ పని అయిపోయినట్టే. వెళ్ళి బాంబులు తయారు చేసుకోండి. తక్కువ ఎక్కువ చేస్తున్నాడండి. ఆరయింది లేవుండ్రే. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రారా బాబు లోపల ఏం చేస్తున్నావు? ఎక్కడికి? అర్జెంట్ అయ్యా, అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. హాఫ్ అవర్ నుంచి ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు వెళ్ళిపోతావు నువ్వు? అది కాదు ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఎక్స్ప్రెస్ ఏం లేదు, పొద్దున ఇక్కడ. వీళ్ళు పట్టుకోండి. ఇల్లు కొట్టుకొని వస్తున్నారా ఏందియా? పొద్దు నుంచి ఇక్కడ వెయిటింగ్ అమ్మా. 27. ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకున్నా నీ పోవాలంటే నన్ను పోనీ. ఎక్స్ప్రెస్ అంటున్నారు కానీ పోనీ రాదా? పొద్దు నుంచి ఇక్కడ ఉన్నానమ్మా. అరే నేను ఆడినారు కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. ఏ పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి ఇక్కడ ఉండి మళ్ళీ పైసలు కట్టాలా? అవు ఇది నా ఇలాకా, నా ఇల్లు, నేను చెప్పినట్టు జరగాలి. పైసలు కట్టాలి. అమ్మతో ఆరుగు చేస్తావా? అమ్మ కాపమస్ గది ఖాళీ చేయించే. అవును కమర ఖాళీ చేయాలి. చల్లను కమర ఖాళీ చేయాలి. కమర ఖాళీ చేసుకోవద్దు. ఇంకా పోవడేది రాడు. కమర ఖాళీ చేయాలి. కమరా పాడు గాను. కమర పాడుగాను. అమ్మ వీడు ఖాళీ చేస్తాడు. పట్టుకోని పట్టుకోని అది పట్టుకోని పట్టుకోని. నువ్వు పోవేంద్రా? అవసరం లేదమ్మా, ఎక్స్ప్రెస్ అన్నావు. ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తప్పుకొని అవ్వా గలి చూడు. షవ్వాయినంతా గలి చేసి పెట్టి నేను తల్లే. ఇది క్లాప్ బోర్డు చూడు. డైరెక్టర్ గారు స్టార్ట్ సౌండ్ అంటారు. దీన్ని ఇలా పైకెత్తు, కొట్టు ఉంటాను. కొట్టేయి. అర్థమైందా? నంబర్ నేను చెప్తాను. రెడీ సార్. స్టార్ట్ సౌండ్. 24/1 టేక్ 1. కొట్టవయ్యా. కొట్టు. అరే కొట్టడేంటయ్యా? కొట్టు. కొట్టవయ్యా. కొట్టవయ్యా. బాగా కొట్టినా సార్. యాక్షన్. వచ్చేయ్. చూడండి బయటికి. ఎక్కడికి సార్? రేవతి ఐ లవ్ యూ ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటివన్నీ ఇష్టం నువ్వు లేదు. లేకపోతే నేను బ్రతకలేను రేవతి. నాకు నువ్వంటే ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం రేవతి. అబ్బాయి ఏంటి నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తుంటే రేవతి, please, రేవతి. వదిలేసే ప్లీజ్. రేవతి, ఒక్కసారి. ప్లీజ్ నన్ను వదిలేయ్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఓకే. డిస్టర్బ్ చేసావంటే పోలీస్ కంప్లైంట్ చేస్తా. 20ఏనా? అవును సార్, అంతే ఉన్నాయి సార్. పో. సార్ సార్ ఏంటయ్యా? అది ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదని అదే సీన్ వేరే టైప్ లో రాశాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఇది సీనా? ఇంకా నేను తీసుకెళ్లి డైరెక్ట్ కి ఇచ్చి ఒక మొహాన్ని కొట్టేవాడు. అదేంటి సార్? పోయా, పోయి నిన్నటి సీనే కాపీ చేయిపో. సరే సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఏంటయ్యా? ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని అదే సీన్ ఇంకో టైప్ లో రాసుకొచ్చాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఏదది? 25 years ఎక్స్పీరియన్స్. ఆ మాత్రం రాయలేనా సార్? సీన్ ఎదిరిందయ్యా. ఇలాంటి 2 సీన్లు మన సినిమాలో పడ్డాయంటే టైటానిక్ లెవెల్ ఆడుతుందయ్యా. అవును సార్. ఎక్సలెంట్ అయ్యా.